డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే ప్రతి ఒక్క తల్లికి విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే బీట్ మార్కు, దాని తర్వాత ప్రీసెట్ ఏమంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే టోటల్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ టెక్స్ట్ కావాలన్నా నాకైతే ఒక మెసేజ్ అయితే చేయండి, నేను ఈ టెక్స్ట్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తాను. ఇది ఇంకొకటి ఏమంటే మనకి ఈ టెక్స్ట్ అనేది నేను చాలాసార్లు అయితే ఇచ్చాను, కాబట్టి మీకు ఇంకోసారి కావాలని చెప్పినా నాకైతే మెసేజ్ చేశారంటే నేనైతే ఇస్తాను. థండర్ కింగ్ అని చెప్పేసి అయితే ఉంటుంది ఈ టెక్స్ట్ అనేది. ఈ టెక్స్ట్ అయితే ఇది చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కావాలని చెప్పి కామెంట్ చేశారంటే నేను టెక్స్ట్ అయితే డెఫినెట్గా ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకైతే దీనికైతే యానిమేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ 2 వాటికి మాత్రం యానిమేషన్ అయితే రాలేదు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే దీనికి ఒక యానిమేషన్ అయితే ఉంటుంది. ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ గ్రూప్లోకి వెళ్ళండి, ఎఫ్ఎస్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. ఈ పేస్ట్ ఎఫెక్ట్ చేస్తే ఏమంటే మనకైతే ఫీడ్ అయితే చూడండి ఎలా వస్తుందో, ఈ విధంగా లైట్గా అయితే వస్తుంది. దానికోసంగా మాత్రం మనం ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడు మనకైతే ఈ పేస్ట్ ఎఫెక్ట్ చేసినందువల్ల ఫీడ్ అయితే కొంచెం అయితే ఉంటుంది. అంటే ఫీడ్ మీన్స్ మనకైతే కొంచెం అయితే చూడండి కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వడం ఇలా అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఇంకా చూడండి ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బీట్ షేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే నీకైతే దాని కింద అయితే ఇస్తాను, ఇదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక 3 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి అయితే పేస్ట్ లేయర్ అయితే చేయండి. మనకి ఇక్కడైతే ఫాస్ట్గా అయితే ఇన్ని వస్తాయి చూడండి, యానిమేషన్స్ అయితే డిఫరెంట్ యానిమేషన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ మార్చుకోవాలంటే గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చినది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి లవ్ సింబల్, నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీకు ఇది కాకుండా ఈ ఫ్లవర్ కావాలంటే మార్చుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ చూపిస్తుందిగా, ఇక్కడ మనకైతే చూపిస్తూ ఉంటాయిగా. ఇందులో మీకు నచ్చింది అయితే పెట్టుకొని ఆ విధంగా అయితే చేసుకోండి. మీకు నచ్చింది అయితే పెట్టుకొని ఇక్కడ చూడండి లవ్ సింబల్ అయితే పెట్టాను. ఇక్కడ మీరు డబుల్ అయినా సరే ట్రిపుల్ అయినా సరే మీకు నచ్చిన హార్ట్ సింబల్స్ కానీ ఎలాంటివైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి నేను హార్ట్ సింబల్ అయితే చేంజ్ చేసాను. నెక్స్ట్ నీకు నచ్చని సింబల్ ఏదన్నా ఉంటే మీరు మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. బటర్ఫ్లైస్ కానీ ఇక్కడ ఇలాంటివి కానీ ఇదైతే ఉండనిస్తున్నా. ఇంకోటి అయితే ఏదైనా చేంజ్ చేద్దామని చూస్తున్నా, దీన్ని అయితే చేంజ్ చేస్తా చూడండి ఒకసారి అయితే. ఇప్పుడు దీన్ని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మనకైతే హార్ట్ ఉంది, ఈ హార్ట్ అయితే అలానే ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు ఏది చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చేసి చూపించాక ఈ విధంగా అయితే మీరు ఏది చేంజ్ చేసుకోవాలో చేసుకోవచ్చు. మనకైతే అది చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక చూడండి మనకైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఇక్కడైతే మనకైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది కాబట్టి మనకైతే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఒక ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, దీని అయితే కొంచెం ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కొంచెం అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. నెక్స్ట్ మనం మ్యాక్సిమం ఏమంటే యాడ్ చేసిన ఫొటోసే కాకుండా డిఫరెంట్ ఫొటోస్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఆల్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే పిన్స్లోకి అయితే వెళ్తున్నా. పిన్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. నెక్స్ట్ అయితే కొంచెం అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఏం చేస్తున్నానంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఈ మెథడ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇంకొక మెథడ్ కానీ ఉంది, దాన్ని మళ్ళీ చెప్తాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఈ ఫోటో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకునేయండి. ఎక్స్టెండ్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇంకా చూడండి ఫోటో మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక చూడండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పిన్స్ అని చెప్పేసి అయితే ఉంటుందిగా, దాని సైడ్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకైతే మీరైతే ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళారంటే మీకైతే ఇక్కడ డౌన్లోడ్స్ డౌన్లోడ్ చేసుకుంటారో చూపిస్తూ ఉంటుంది. కొన్ని అయితే మీకైతే ఇందులో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఎఫెక్ట్ అయితే ఒకటి పెట్టుకోండి. మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఏదైనా ఒకటైతే పెట్టుకోండి. ఆ ఎఫెక్ట్ ఎలా ఉండాలంటే మనకైతే కొంచెం ఇంక్ ఎఫెక్ట్ ఇలాంటి టైప్లో అయితే మనకైతే ఎఫెక్ట్ ఉండాలి. ఇలాంటి ఎఫెక్ట్ అయితే నేను మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను.
మీరేం చేస్తారంటే జస్ట్ దాన్ని యాడ్ చేసుకొని స్క్రీన్ అప్లై చేస్తే మాత్రం సరిపోడుస్తుంది. జస్ట్ మీరు యాడ్ చేసుకొని స్క్రీన్ మాత్రం అప్లై చేస్తే సరిపోడుస్తుంది. ఇప్పుడు జస్ట్ మీకు అయితే ఒకటి చూపిస్తా చూడండి. మీరు ఏదైనా ఒకటి యాడ్ అయితే చేసుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ఇక్కడైతే కొంచెం ఈ మిస్సింగ్ ఉంది కాబట్టి నేనైతే చూపించలేకపోతున్నా. బట్ మీకైతే ఒకటి చూపిస్తా చూడండి ఎలా యాడ్ చేసుకోవాలి. జస్ట్ మాత్రం చూపిస్తున్నా, ఆ వీడియో అయితే కాదు. మీరు ఏం చేస్తారంటే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను సపోజ్ ఒకటైతే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ సపోజ్ ఇదైతే యాడ్ చేస్తాను అనుకోండి. మనకైతే అన్ని మిస్సింగ్ చూపిస్తాను కాబట్టి నేను ప్రజెంట్ అయితే యాడ్ చేసి చూపించడం లేదు. మీరు యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అయితే ఉంటుంది. జస్ట్ ఇదే యాడ్ చేశాను అనుకోండి. ఆ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్ అండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేశారంటే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. మీరు ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ గ్రూప్ మీద ఎడిట్ దాని మీద క్లిక్ చేసుకొని ఫోటో మీద కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మళ్ళీ ఫుల్ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. ఫుల్గా బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి ఫోటోస్ ఉంటాయి. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లో వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. టోటల్ మీరు ఏం చేస్తారంటే ఈ ఒక్క ఎఫెక్ట్ని టోటల్ పేస్ట్ అయితే చేసేయండి. మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇక చూడండి నేను టోటల్ ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా. మీకు ఇది నచ్చకపోతే మీరైతే వేరే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోవచ్చు. అలానే మనకైతే దీనికి పార్టికల్ బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఒకటి వస్తుంది. దాన్ని పెట్టుకున్నా మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. బట్ ఇది కొంచెం బాగుంది కాబట్టి ఇదే పెట్టాను. అలా బ్లింక్ ఎఫెక్ట్ పెడతానన్నా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఆ ఎఫెక్ట్ పెట్టుకున్న తర్వాత స్క్రీన్ అప్లై చేస్తే సరిపడుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.